పద్ధతే బాగలేదు నాయన, నాకు నచ్చడమే లేదు. ఎవరు చేసినా, ఆ పార్టీ చేసినా ఈ పార్టీ చేసినా నాకు నచ్చడమే లేదు. మీకు నోరు జలగా ఉంటే నాలుగు గోడల మధ్య బాగా తిట్టుకోండి, ఎవరినైనా తిట్టాలంటే. బయటకు వచ్చిన తర్వాత సంస్కారంగా ఉండాలా, పద్ధతిగా ఉండాలా. అంతేగాని పిల్లి లాంగ్వేజ్ ఎందుకు వాడడం? మళ్ళీ వాళ్ళు వచ్చిన అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు నువ్వు న్యూసెన్స్ చేస్తుండ్రి, మనం మళ్ళీ అధికారానికి వస్తే మనం న్యూసెన్స్ చేస్తుంటాం. ఈ పద్ధతులు కానే కాదయ్యా. ఇప్పుడు ఆత్మకూరులో మీ కుమారుడు విక్రమ్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా మీ సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా విమర్శించరు. ఈ సలహా సూచనలు మీరే ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడు రాజకీయాల్లో గట్టిగా మాట్లాడకుండా విమర్శించకుంటే ఉంటే వాళ్ళు పనికి రారు అనేది ఒక భావన అయితే కొంతమంది ఇచ్చేస్తున్నారు. శుద్ధ అబద్ధం. అది అవసరమే లే. ఇప్పుడు మా పిల్లలు ఉంటే నేనున్నాను, నా పిల్లలు ఉన్నారు. నాకు ఇంకా ఉదయగిరి భాష అప్పుడప్పుడు వస్తుంటుంది. వాళ్ళు గౌతమ్ కానీ విక్రమ్ కానీ పృథ్వీ కానీ పొరపాటు కూడా మాట్లాడు, ఒక చిన్న పొరపాటు మాట కూడా మాట్లాడు. అది బై బర్త్ వస్తుంది. తర్వాత నేను చెప్పాను వాళ్ళకి, రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే గౌతమ్ బాబు కూడా చెప్పాను, నాయన చేయగలిగే విషయాలే చెప్పు, చెప్పిన విషయాలు తప్పనిసరిగా చెయ్యాలి. అది డాక్టర్ చెన్నారెడ్డి గారు చెప్పేవాడు, డాక్టర్ చెన్నారెడ్డి గారు చెప్పేవాళ్ళు. అందువల్ల ఏది కూడా అనవసరం సమయం కొరకు మన ఎలక్షన్ గెలిచేదానికే మనం సమయం దాని కొరకు ఏదంటే అది వాగ్దానాలు చేయకూడదు. చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండాలి ఎప్పుడు కూడా. పార్టీలే కాదు, ఇప్పుడు మనుషులే కాదు, నాయకులే కాదు, ప్రభుత్వాలు కూడా. ఇప్పుడు ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ దాదాపు 95% దాకా చేశాడు. మరి చంద్రబాబు గారు చేశారా? చంద్రబాబు గారు చాలా వాగ్దానాలు ఇచ్చారు కదా, అవి చేశాడు ఆయన? అసలు ముఖ్యంగా చెప్పాలంటే 50 ఏళ్ల తర్వాతనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి పెన్షన్ ఇస్తా అన్నాడు, 4,000 రూపాయలు. అది చేశాడా? తర్వాత నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నెలకి ఇస్తా అన్నాడు, చేశాడా? తర్వాత 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులందరికీ పెన్షన్ అదే ఒక 18,000 ఏదో ఇస్తా అన్నాడు, 1,500 నెలకి. అది చేశాడా? ఎందుకండి పోయినతాడు? అసలు 14లో ఏం చేశాడు ఆయన? 14లో రైతు రుణమాఫీ అంతా చేస్తా అన్నాడు, 85,000 కోట్లు. ఒక 15 కోట్లు చేసి 15,000 కోట్లు చేసి ఇది అంత చేతులు ఎత్తేసాడు. ఇట్లాంటి మంచి కాదు బాబు. కానీ మళ్ళీ ప్రజలు ఆయన నమ్మారు.